వావ్, ఆ బైక్లను చూస్తే మనలో ఉన్న చిన్నపిల్లోడు బయటకు వచ్చేస్తాడు. ఆ బైక్స్ అట్లాంటివి. ఇదే మన స్టాపింగ్ పాయింట్, S4 ఫుడ్ కోర్ట్. खाली चेस करो और कुछ मत करो. కొత్త సబ్స్క్రైబర్ లేదు. ఏం పేరు బ్రో నీది? ఇబ్రాహిమా? నీది? అయాన్. వావ్, వచ్చింది ఇంకో రైడర్. నేను వీడియో తీసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏం కావాలి నీకు? బిస్కెట్ ఇచ్చినా కదా ఆల్రెడీ. నాకు 5:15కి మీటింగ్ టైం చెప్పిర్రు, నేను లేట్ అయిపోయాను. షిట్, మనం ఎప్పుడు లేటే. లెట్స్ గో యూఆర్ ఆల్రెడీ టూ లేట్. బాయ్ మమ్మీ. నేను ఇంత తొందరగా వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కరెక్ట్గా నాకు 5 o'clockకి కాల్ చేసిండు. 5:50కి ఒక పాయింట్ దగ్గర కలుద్దాం అన్నాడు. సరే అని చెప్పిన. ఇప్పుడు కరెక్ట్గా 5:55 అవుతుంది. వాచ్ కూడా పెట్టుకోలేదు, ఎంత వెతికినా దొరకలేదు అది. ఇంకా సరే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, ఆగమాగం వచ్చేసింది ఇక. కానీ వీడియో తీయడానికి ఏవేవైతే అవసరం ఉన్నాయో అవన్నీ అయితే నా ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసుకున్నా. నాకు వాళ్ళని వెయిట్ చేపించడం ఇష్టం లేదు, ఎందుకంటే ఫస్ట్ రైడ్ వాళ్ళతో నేను లేట్గా వాళ్ళని మీట్ అవుతున్నా. ఇప్పుడు కనుక గేట్ పడ్డదంటే అంతే, బిస్కెట్ అయిపోతాను. జై శ్రీరామ్. మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేసేయాలి. సండే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఎందుకు ఎక్సైటెడ్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సూపర్ బైక్స్ తో రైడ్ చేయబోతున్నా. అన్ని సూపర్ బైక్సే. గేట్ అబ్బా చెప్పినా కదా, టైం బ్యాడ్. అమ్మా వెళ్ళిపోయింది ట్రైన్. కరెక్ట్గా నేను వచ్చిన ట్రైన్ వెళ్ళిపోయింది. అరే తీరా బాబు జల్దీ. వాడు చూడు ఎంత మంచిగా పురుసతుగా పోతుండు. అమ్మా కమల్ బాయ్ ఫోన్ చేస్తుండు. ఇప్పుడు ఫోన్ ఎత్తే టైం వేస్ట్, అయిపోతుంది సీన్. చలి లేదు కానీ మంచి జాకుతుంది నా జాకెట్కి. పచ్చిగా అయిపోయింది జాకెట్. నేను ఇయర్ ప్లగ్స్ కూడా తెచ్చుకున్నాను నాతో పాటు, ఎందుకంటే ఈ హెల్మెట్లో చాలా విండ్ బ్లాస్ట్ వస్తుంది. అది బేర్ చేయలేము మనం ఎక్కువ స్పీడ్స్లో పోతున్నప్పుడు. ఇయర్ ప్లగ్స్ తెచ్చుకున్నా కానీ పెట్టుకోనికి టైం లేదు నాకు. ఇక్కడ నాగి వీళ్ళు టైం ఇస్తే పెట్టుకుందాం. ఫస్ట్ నాకు చెప్పిన పాయింట్ ఇదే, ఇక్కడ లేరుగా. చలేకి చలో బూజా Z900. లెట్స్ గో, ఐ విల్ ఫాలో యూ. ఈరోజు నార్మల్ సౌండ్ ఉండేది చూడండి. అది చూడండి ఇంత వింటుంటే ఇట్లా పొద్దున ఒక సుప్రభాతం వింటున్నట్టుంది నాకైతే ఆ సౌండ్. నేను ఇలా వెనక పోతా. ఇప్పుడే కొత్తగా రైడ్ చేస్తుంది వీళ్ళతో. మధ్యలో పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను. కొత్త Z900 1 month అయిందంట తీసుకొని. ఇక అంటే ఇప్పుడే కదా జస్ట్ నేను మీట్ అయినా, కొంచెం అక్కడ ఆగినాక అందరినీ పరిచయం చేసుకొని మీకు కూడా పరిచయం చేస్తా. ఇంకా ఫర్దర్గా నేను వీళ్ళతోనే రైడ్ చేయబోతున్నా ఎవ్రీ సండే కూడా. సో మోస్ట్లీ ఇదే గ్యాంగ్తో రైడ్ చేస్తా. Z900కి స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్నట్టుంది, సో అంత లౌడ్ లేదు నాయిస్, బట్ స్మూత్గా స్వీట్గా ఉంది నాయిస్ దాన్ని. मैं सोचा नहीं था आप इतना जल्दी आ जाओगे. वही तो मैं ये सब सेट करने में नेक्स्ट टाइम से थोड़ा पहले ही रहता हूँ. पेट्रोल के लिए रुके होंगे. सुपर बाइक्स के साथ फर्स्ट राइड है मेरा. హాయ్ యశ్వంత్, నైస్ టు మీట్ యూ. అక్కడికి పోయినాక మంచిగా మాట్లాడుకుందాం. 1 month అయింది అది తీసుకొని. నేను ఈ ట్యాంక్ బ్యాగ్లో ఎన్నైతే పడతాయో వస్తువులు అన్ని మొత్తం నింపుకొని తెచ్చేసుకున్నా. ఇంక ఇది ఒకటే తెచ్చుకున్నా, ఎందుకంటే వీళ్ళతో నేను రైడ్ చేయాలంటే అన్ని టాప్ బాక్స్ అన్ని వేసుకుంటే ఈ బండి వాళ్ళని క్యాచ్ చేయలేదు. చేస్తుంది, చేయదని కాదు, కానీ వాళ్ళు ఇట్లా అంటే వెళ్ళిపోతారు ఎక్కడికో. సో రీసెంట్గా ఫస్ట్ సర్వీస్ అయిందంట. ఇప్పుడే జస్ట్ ఒక 2-3 మాటలు మాట్లాడినా. మొత్తం ఎంతమంది పోతున్నాం? 1, 2, 3, 4, 5 ఉన్నాం కరెక్ట్గా. వావ్, టనల్ దగ్గర రెవ్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది చూడండి, రీసౌండ్ చెవులకి ఇట్లా. అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ రివ్యూ చేస్తాడు చూడండి ఇక్కడ. నా డీజే మైక్ ఎంత జస్టిఫై చేస్తుందో ఆ సౌండ్ని నాకు తెలియదు, కానీ నా చెవులకి అయితే ఇట్లా ఒక మంచి సాంగ్ పాడుతున్నట్టుంది. ఆమె ఎవరో తెలియదు కానీ ముందర రైడ్ చేసేటామె వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది ఆమె. అసలు అది ఏంది బైక్, దాని పేరే వస్తలేదు నాకు నోటికి. మన బజాజ్ ఎవెంజర్ గుర్తొచ్చింది. ఎవెంజర్ వేసుకొని వెళ్ళిపోతుంది సూపర్ బైక్లతో. చెప్పాలంటే సూపర్ బైక్ల కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆమె. మనం కొంచెం ఇలా రిథమ్ క్యాచ్ చేయాలి.
ఫస్ట్ రైడ్ కదా, ఒక 2-3 రైడ్లు వీళ్ళతో చేస్తే ఆ రిధంలా సెట్ అవుతాం మనం. అప్పుడు మంచిగా రైడ్ చేయొచ్చు వీళ్ళతో. షామీర్పేట్ లేక్, కానీ ఇప్పుడు వ్యూ లేదు, చీకటిగా ఉంది. నేను అన్ని లైట్లు ఆన్ చేసి పడేసిన, మ్యాడ్ డాగ్ వే, ఐ బీమ్ పెట్టేసిన. స్ట్రీట్ లైట్స్ లేవు కదా ఈ రోడ్ పైన. అంటే స్ట్రీట్ లైట్స్ ఉంటే ఇంత లైట్స్ అవసరం ఉండవు, మొత్తం చీకటి ఉంది. స్ట్రీట్ లైట్స్ లేనప్పుడు 1 వే కాబట్టి ప్రాబ్లం లేదు, 2 వే ఉన్నప్పుడు ఎదురుగా వచ్చేటోళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మా ఇంటి సరౌండింగ్స్ లో ఉన్న అన్ని రోడ్స్ వల్ల బెస్ట్, అంటే బెటర్ ఉన్న రోడ్, బెస్ట్ ఉన్న రోడ్ ఏదన్నా ఉంది అంటే ఈ కరీంనగర్ హైవేనే. అందుకే చాలా మంది ఇదే రోడ్ ప్రిఫర్ చేస్తున్నారు సండే రైడ్స్ కానీ వేరే ఎప్పుడైనా రైడ్ చేయాలనిపిస్తే. NH44 కూడా చాలా మటుకు వర్క్ నడుస్తున్నాయి. ఈ రోడ్ ఒక్కటే బాగుంది ప్రజెంట్ అయితే. నాకు కొంచెం చిచ్చర పని చేస్తారు, అసలు వాళ్ళతో రైడ్ చేయబుద్ది కాదు. కొంచెం డీసెంట్గా ఉండి మన వైబ్ కి మ్యాచ్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోనే చేయబుద్ది అవుతుంది. వీళ్ళు అట్లాంటి క్యాండిడేట్సే, అందుకే నేను వీళ్ళతో రైడ్ చేస్తున్నా. చలో రోడ్ ఖాళీగా దొరికింది, కొంచెం బండిని కూడా ఎంజాయ్ చేద్దాం లాగింగ్ పక్కన పెట్టేసి. అది కూడా ఏం తక్కువ కాదులే, సూపర్ బైక్ కి 140-150 ఆరాంగా వెళ్ళిపోతుంది. అది ఇంకా గుంజితే 160-170 కూడా పోతుంది, కానీ మనం అంత గుంజం, ఇప్పటివరకు అయితే గుంజలేదు దీన్ని అంత దూరం. కాకపోతే మన ఎగ్జాస్ట్ కి సౌండ్ లేదు అంతే. ఎడిటింగ్ లో పెట్టేసలేదు సౌండ్, టెన్షన్ పడకూడదు. మూడు సూపర్ బైక్స్ ఒక లైన్ లా, టెన్నార్, బూజా, Z900. వెనకాల ఒకటి నాది కూడా. మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పలేదు కదా మీతోని. ఒకటి S4 అని ఇదే హైవేలో ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుని కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతాము. సో అది మా ఇంటి నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో పోవడం ఒక 50 కిలోమీటర్స్, రావడం ఒక 50 కిలోమీటర్స్, మొత్తం 100 కిలోమీటర్స్ రైడ్ ఇది, మార్నింగ్ రైడ్. ఆ బైక్లను చూస్తే మనలో ఉన్న చిన్నపిల్లోడు బయటకు వచ్చేస్తాడు. ఆ బైక్స్ అట్లాంటివి. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఏ మగ పిల్లోడికైనా సూపర్ బైక్స్ అంటే అదో క్రేజ్, అదో పిచ్చి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఉంటుంది పిచ్చి బండ్ల మీద పోరోళ్ళకి. నేను కూడా అసంటి పోరుండే. ZX 10R, దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంది, అందుకే సౌండ్ చాలా బాగా వస్తుంది. స్టాక్ ఎగ్జాస్ట్ ఉంటే ఏ బండిది కూడా ఎంత సూపర్ బైక్ అయినా అంత సౌండ్ నోటీసబుల్ ఉండదు. ఇదే మన స్టాపింగ్ పాయింట్, S4 ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఆగి ఒక మంచి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రిటర్న్. అది చేసుకోరు कुछ मत करो. इतना गर्म में नहीं पी सकता हूँ, थोड़ा ठंडा होने देंगे. नहीं, मुंह जल जाएगा, फिर इसके बाद जो भी खाते ना उसका फ्लेवर चले जाएगा. ఈ రోజు మన సండే రైడ్ ఏ బైక్స్ తో వచ్చినానో చూపిస్తా. Z900 వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఫ్యూచర్ లో ప్లాన్ ఉంది, ఇప్పుడు కాదులే. నా బీస్ట్, కమల్ బై బూజా, ZX 10R, ఇది అన్నిటికంటే పెద్ద సూపర్ బైక్. ఇవన్నీ పక్కకి ఇది ఒకటే టాప్. అయ్యా బండి తలాలు ఎడబెట్టిన చేతిలో. నేను చెప్పినా కదా ఇయర్ ప్లగ్స్ తెచ్చుకున్నా అని. ఇవే ఇయర్ ప్లగ్స్, ఇవి పెట్టుకుందామంటే టైం లేకుండా, పోయేటప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు కాకుండా కొట్టు, థ్యాంక్ఫుల్ కొట్టు. ట్యాంక్ బ్యాక్ దిగాల్సిందే. థ్యాంక్ఫుల్ చేయి. గన్నొద్దులకు బయటికి వస్తుంది, పట్టుకొని సన్ రైజ్ కూడా అవుతుంది. అక్కడికి పోయినాక కొంచెం మంచి డ్రోన్ షాట్ తీసుకున్నాం. డ్రోన్ షాట్స్, టైం ల్యాప్స్ ఏదైతే తీసుకున్నాం. ఏమంటావు అన్న? అంతే కదా, మంచిగా కొడుతున్నావు అన్న. లేకపోతే వేరేటోళ్ళు మొత్తం ఇడంతా పడేస్తారు, ఒకటేసారి గన్నొత్తుతారు, అది మొత్తం బయటకు వస్తుంది. చలో బండి కడుపు నింపేసినాం, మన కడుపు కూడా నింపుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. నిన్న రాకే ఆగా. चलो सेट. ब्रेकफास्ट अंदर है भाई, अंदर है ब्रेकफास्ट. हाँ हाँ ले लो.
ఇలా మొత్తం 2 లక్షల సామాన్లు వీడు వదిలిపెట్టి పెట్టినట్టు ఇక అంతే నా పని. కొత్త సబ్స్క్రైబర్ లేదు. ఏం పేరు బ్రో నీది? ఇబ్రాహిమా నీది? మన బండ్లన్నీ లైనప్ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ముందు అన్ని బండ్లను లైనప్ చేసి పెట్టేసాం. చూడడానికి ఎంత బాగున్నాయి కదా. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఇస్తాం, వీటి ఎంజాయ్ చేయండి. చాలా పెద్ద ఉంది ఇది. KFC కూడా ఉంది. చాలాసార్లు ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు నేను చూసుకుంటూ పోయినా కానీ ఎప్పుడు లోపలికి రాలేదు ఇంట్లోకి. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చేసినాము. 2 సాంబార్ పెట్టేసి చూడండి. నేను గీకారం ఇడ్లీ చెప్పిన. వావ్ ఎంత బాగుందో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే, లేకపోతే చెవులు దొబ్బుతున్నాయి సౌండ్కి. సన్ రైజ్ టైం ల్యాబ్స్ ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయినాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుదరలేదు. కొంచెం గ్యాంగ్ ఎక్కువ ఉంటే ఇంకా అన్నీ మనం చేయాలనుకునేవి చేయలేము. అయినంత మట్టుకైతే తీసిన. వచ్చేటప్పుడు వెదర్ చాలా ఫాగీగా ఉండే కదా, అందుకే మెల్లగా వచ్చిర్రు. ఇప్పుడు వెళ్ళిపోతూనే వాళ్ళు అసలు ఆగుతూనే లేదు. 120 పోతున్నా కానీ అసలు క్యాచ్ చేయలేకపోతున్నాను. నేను ఫస్ట్ టైం బండిని ఇంతకన్నా స్పీడ్ తీసుకోవడం. రోడ్ మస్తు కనిపిస్తుంది. చేస్కి పోతున్నట్టుంది. మేము లైనప్ అయిపోయి ఉన్నాం ముగ్గురం. 3900 బుజా 390 వచ్చేసింది రైడర్. అసలు మామూలుగా నడుపుతలేదు, నిజంగా క్రేజీ నడుపుతుంది. సాడ్లింగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది బైక్ పైన. అవి టైర్లు చూడండి అసలు నిజంగా ఎంత పెద్దగా ఉన్నాయి దానికి. బూజాది అయితే లారీ టైర్ తీసి పెట్టేసారు దీనికి. నేను ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నాక 100, 110, 120 పోతున్నా కానీ అసలు చెవులో ఇంత కూడా నాకు ఇబ్బంది కలుగుతలేదు. ఇయర్ ప్లగ్స్ లేకపోతే మాత్రము చెవులలో మొత్తం ఇట్లా బ్లాస్ట్, విండ్ బ్లాస్ట్ వెళ్ళిపోతుంది. భాస్కర్ ఫోన్ చేస్తుంది జిమ్కి పోదామని. ఇంకేం జిమ్కి పోతా నేను, ఆల్రెడీ రైడ్కి వచ్చిన పొద్దున్నే. అలాగ తెలియదు నేను రైడ్కి వచ్చినట్టు, నాకే తెలియదు ఫస్ట్ థింగ్. నేను ఈవినింగ్ సడన్గా కన్ఫర్మ్ అయ్యేసరికి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయినా వెళ్దాము. నేను కొంచెం స్లోగానే వెళ్తున్నా, వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ ఉంచి. ఎందుకంటే అవి సూపర్ బైక్స్, వాటి బ్రేకింగ్ పవర్ వేరు, వాటి స్పీడ్ వేరు. వాటికి ఆనుకొని పోయిందనుకో వాళ్ళు ఆగినంత స్పీడ్గా నేను ఆగలేను. అందుకే కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది వాళ్ళకి. ఆగండి, నేను కూడా వస్తున్నా. నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఈ రోడ్లో చాలా కూరగాయలు పండిస్తారు. ఇవ్వండి కాలీఫ్లవర్ తీసుకుపోతారు బండ్ల. కావాలి ఎవరికన్నా తీసిస్తా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, కమల్ భాయ్ చాలా ప్రాపర్గా గైడ్ చేస్తాడు. స్లో చేసుకోమని, రమ్మని. వచ్చిండు ఇంకో రైడర్. ఓ ఇటు చూడు, రాంగ్ రూట్లోనే వచ్చి పాడవుతుంది. నాది 130, 140 మంచిగానే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి చూడండి 120 కొడుతుంది. అసలు మామూలు
మామూలుగా లేదు Z900 క్యాప్చర్ చేస్తున్నా, నిన్నే క్యాప్చర్ చేస్తున్నా. మంచిగా బండి ఎక్కగానే పాటలు పెట్టుకుంటుంది, డాన్స్ చేస్తుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంది. నేను ZX10R మాత్రమే వెనకాల ఉంటున్నాము, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అవెంజర్ వేసుకొని కూడా ఆమె వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. కానీ ఎంత స్పీడ్గా నడిపినా కంట్రోల్గా నడుపుతుంది, ఎటు పడితే అటు నడుపుతలేదు పిచ్చి పిచ్చిగా. అది నచ్చింది నాకు, నైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖాళీ రోడ్స్ ఉన్నప్పుడు కొంచెము స్పీడ్గా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎక్కడ అంటే మనకేంటంటే ఎక్కడ స్లోగా నడపాలి, ఎక్కడ స్పీడ్గా నడపాలి అన్నది బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి బండి నడిపేటప్పుడు. ఆ నాలెడ్జ్ లేకుండా బండి ఎక్కి ఏ ట్రాఫిక్ ఉండని ఏదన్నా కానీ నేను నాకు నచ్చినట్టే నడుపుతా అంటే అనవసరంగా ఒకటికి ఒకటి అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. బండ్లు ఇవి ఎంతైతే థ్రిల్ ఇస్తాయో, ఎంతైతే మజా ఇస్తాయో అంతే రిస్క్ కూడా, ప్రాణాలు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వెహికల్స్ నడిపేటప్పుడు. ఏ బైక్ అయినా, ఇది అని కాదు, ఏ బైక్ అయినా, ఏ బైక్ నడిపినా జాగ్రత్తగా నడపాలి. ప్రాపర్ హెల్మెట్, గేర్ వేసుకొని నడపడం సేఫ్. ఇస్సావులో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామన్నారు, తీసుకొని అక్కడ మళ్ళీసారి టీ కాఫీ తాగేసేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తామన్నారు. పొద్దున పొద్దున గరం గరం సమోసా తీసుకోతుండు మనోడు, मस्त मजा आ रहा है टूड कमल भाई पूछना नहीं, उतना मजा आ रहा अच्छा लग रहा. हाँ मैं तो पहली बार में मस्त एंजॉय कर लिया. బైక్స్ అన్ని లైన్అప్ చేసి పెట్టేసినాము. డ్రోన్ తెచ్చినా కానీ పెద్దగా డ్రోన్ షాట్స్ ఏం తీయలేదు. సన్ రైజ్ కూడా టైం ల్యాప్ తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఫాస్ట్గా వచ్చేసినాం మేము. సో ఇప్పుడు మళ్ళీ పిస్ హౌస్ దగ్గర అయినాం కదా, ఇక్కడ కొన్ని మంచి షార్ట్స్ ఇద్దాం. డ్రోన్ తెచ్చినందుకు వాడాలి కదా, వాడకుండా ఎట్లా. ఎక్కడ ఆగినా బైక్స్ అన్నింటినీ ఒక లైన్లో పెట్టేస్తున్నాం. నార్మల్గా తాగట్టి, కానీ ఇప్పుడు తాగుతున్నాయి. ఇక్కడ బాగుంటుంది పిస్ హౌస్లో, అందరితో మనం కానిచ్చేసాం అప్పుడప్పుడు. कमल भाई जस मारो, జావ్లిన్ డాగ్స్ కోసం బిస్కెట్ తెచ్చి. నో ఫైటింగ్. ఆగండి మీరు, నేను వీడియో తీసుకుంటూ వచ్చి నన్ను దమ్. ఏది ఏం కావాలి, ఆల్రెడీ బిస్కెట్లు ఇచ్చేసినాం కదా నీకు. నా దగ్గర ఏం లేవు, నేను వీడియో తీసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏం కావాలి నీకు? బిస్కెట్ ఇచ్చినా కదా ఆల్రెడీ. ఇంకా అందరం డిస్పస్ అయిపోతున్నాం, ఎక్కడోళ్ళం అక్కడ. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈరోజు రైడ్. అంటే ఎక్కువ టైం లేదు ఎవరికి, అందరు కొంచెం తొందరలో ఉన్నారు. అందుకే నేను కూడా ఎక్కడ ఆగినా కానీ నేను వీడియో తీద్దామంటే ఛాన్స్ దొరకలేదు. ఇంకా వాళ్ళతో పాటు ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నా, ఎందుకంటే అందరం కలిసి వచ్చినాం కాబట్టి ఒకళ్ళ వెనక ముందు వెళ్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర అందరం టీ తాగేసేసి ఇక్కడ నుంచి డిస్పస్ అయిపోయినాము, ఎక్కడోళ్ళం అక్కడ. నెక్స్ట్ రైడ్ ఇంకా బాగా ప్లాన్ చేస్తా. ఈరోజు నేను కొంచెం తొందరలో వచ్చిండే, అంటే నాకు ప్రాపర్ టైం సరిపోలేదు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు, అందుకే ఇంకా ఫాస్ట్గా వచ్చేసిన. నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మంచిగా బయలుదేరుతా, అప్పుడు ఇంకా మంచిగా ఇస్తా కంటెంట్. అందరు వెళ్ళిపోయారు, కమల్ భాయ్ ఒక్కడు నా కోసం ఆగిండు. ఇక నేను ముందరికి వెళ్ళాక రైట్ చేసుకుంటా, కమల్ భాయ్ స్ట్రైట్ వెళ్ళిపోతాడు. మస్తు అనిపిస్తుంది. వీడు చూడు రాంగ్ రూట్లో వస్తుండు, ఇంకేమైనా దిమాగ్ ఉందా అసలు? మంచిగా రాజు లెక్క తిప్పుకొని వస్తుండు రాంగ్ రూట్లో. ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఇన్సిడెంట్స్ అవుతుంటాయి.
దాన్ని పొద్దంతా నన్ను చూసుకుంటూ కూర్చోమని అట్లనే చూసుకుంటూ కూర్చుంటా, అట్లుంది బండి అది. క్రేజీ ఉంది అసలు. ట్యాంక్ బ్యాగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, నాకు కావాల్సినవన్నీ కూడా ఇందులో వచ్చేసినాయి. డ్రోన్, నా యాక్షన్ కెమెరా బ్యాటరీస్ అండ్ గాగుల్స్. ఇన్ కేసు నేను గ్లౌజెస్ కూడా పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకొని, అంటే ఈజీగా కన్వీనియంట్గా ఉంది. ఈజీగా ఇట్లా మనకి ఇప్పంగానే ఇందులో పెట్టేసుకొని ఎక్కడ ఆగినప్పుడు దిగేసేసి టీయో కాఫీయో తాగేసేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొని పెట్టుకొని అట్లా యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంది. ఇక్కడ ముందర ఇండియన్ ఫ్లాగ్ వస్తుంది, చాలా బాగుంటుంది, చూపిస్తా అండి. లాస్ట్ టైం కూడా చూపించినా కానీ కొంచెం స్పీడ్లో ఉండేసరికి సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఫ్లాగ్. జై హింద్. ఇప్పుడు వస్తుండు కమల్ భాయ్. ఇక్కడ ముందర నుంచి నేను రైట్ వెళ్ళిపోతా, వీళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోతారు. मैं इधर से चला बाय 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 बाय. కానీ చాలా బాగా అనిపించింది అసలు. ఫస్ట్ టైం నా లైఫ్లో సూపర్ బైక్స్తోని ఒక సండే రైడ్కి వెళ్ళినాము. ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి రైడ్స్ మంచి మంచివి ఇంకా ముందు రాబోతున్నాయి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఎందుకంటే నేను ఇప్పుడే వీళ్ళ గ్రూప్లో ఇంక్లూడ్ అయినా. సో ముందు ఇంకా చాలా పెద్ద గ్రూప్ ఉంది వీళ్ళది. ఈరోజు అందరు రాలేరు, కొంతమంది వచ్చారు. సో వచ్చిన వాళ్ళతోనైతే ఒక షార్ట్ రైడ్కి వెళ్ళి వచ్చినాము. షార్ట్ ఏం కాదులే, పోవడం రావడం కలిపి ఒక 100 కిలోమీటర్స్ రైడ్ అయితే చేసి వచ్చినాము. బాగా అనిపించింది. ముందు ఇట్లాంటి ఇంకా మంచి మంచి రైడ్స్ చేస్తా. లాంగ్ రైడ్స్, షార్ట్ రైడ్స్ అన్నీ వస్తాయి చూడండి నా ఛానల్లో. సండే స్పెషల్ చేపలు, చికెన్, మటన్. ఏడ చూడు నాన్ వెజ్ షాప్లో ఫుల్ క్రౌడ్ ఉంటారు ఈరోజు. నా డీజేలో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో తెలియదు. ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరలో వచ్చేసినాయి కదా, ఇంకా అందుకే బ్యాటరీని కూడా రీప్లేస్ చేస్తాను. నావిగేషన్ సిస్టమ్, కార్ప్లే ఒకటి ఆర్డర్ చేసిన బైక్ కోసము, దానికోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను వెళ్ళే రైడ్ కొంచెం ఎక్కువ డిస్టెన్సే, మొత్తం కలిపి దగ్గర దగ్గర 2000 కిలోమీటర్స్ రైడ్ అనుకోండి. ప్రస్తుతానికైతే సోలోగానే వెళ్దాం అనుకుంటున్నా. ఇన్ కేసు ఎవరైనా జాయిన్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తా నా వచ్చే అప్కమింగ్ వ్లాగ్స్లో. ఎవరైనా నన్ను జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే అప్పుడు అప్డేట్ చేస్తా. సో ఆ 2000 కిలోమీటర్స్ నేను ఇక్కడ ఫోన్ మౌంట్ చేసి ఆ ఫోన్లో మ్యాప్ చూసుకుంటూ పోవాలంటే కాని పని, నా ఫోన్ ఖరాబ్ అయిపోతుంది కంటిన్యూస్గా అట్లా ఆన్ చేసి పెడితే. అందుకని ఒక కార్ప్లే నావిగేషన్ సిస్టమ్ అయితే ఆర్డర్ పెట్టిన. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు అది ఇన్స్టాల్ చేయించేసుకొని బైక్కి ఆ నెక్స్ట్ డేనే నేను రైడ్కి అయితే వెళ్ళిపోతా. ఒక లాంగ్ రైడ్. ఏంటి బ్రౌన్ బేర్ ఓపెన్ అయింది, ఇక్కడ వైన్ షాప్ తీసేసారు, బ్రౌన్ బేర్ పెట్టారు. వావ్. బ్రౌన్ బేర్లో బనానా కేక్ ఒకటి దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి. బ్రౌన్ బేర్లకు పోయి బనానా కేక్ ఉందా అని అడగండి. ఈరోజు మేము వెళ్ళిన సండే రైడ్ S4 ఫుడ్ కోర్ట్కి మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇట్లాంటి రైడ్స్ ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి నా ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో, మంచి రైడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.